భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఉందన్న ట్రంప్ రానున్న రోజుల్లో రెండు దేశాలతోనూ కలిసి పనిచేస్తామని, వ్యాపార వాణిజ్య సంబంధాలను పెంచుతామన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో సంచలన ట్వీట్ చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొద్దిసేపు క్రితం చేసినటువంటి ట్వీట్ కొంత సంచలనాన్ని సృష్టిస్తుంది. ఆయన చేసినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో, అంటే ఇరు దేశాలకు వాణిజ్యాన్ని పెంచుతాను, వాళ్ళ ఎవరితో చర్చలు జరపకుండానే ఈ మాట ఇస్తున్నాను అంటూ ఆయన ఆ ట్వీట్ లో పేర్కొనడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. నిజానికి టారిఫ్ వార్ పేరుతో అన్ని దేశాలను బాధుతున్నటువంటి ట్రంప్ ఈ రెండు దేశాలను మాత్రం కనుగరించి ఆ రెండు దేశాలకు మాత్రం వాణిజ్యాన్ని పెంచుతానని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే అందులో ప్రధానంగా నిన్న మనం చూసాం, ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించడానికి అంటే ట్రంపే మధ్యవర్తిత్వం వహించారు. ట్రంప్ 48 గంటల పాటు ట్రంప్, అదేవిధంగా జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు, కేంద్ర విదేశాంగ అక్కడ ఉన్నటువంటి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వీరందరూ కూడా చర్చలు జరిపిన తర్వాత ఈ కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా అంగీకరించడం పట్ల ఆయన హర్షాన్ని వ్యక్తం చేస్తూ భారత్ పాకిస్తాన్ పట్ల ప్రశంసలు కూడా గుర్తించారు. ఈ సమయంలో తెలివైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. భారత్ పాకిస్తాన్ బలమైనటువంటి నిశ్చలమైనటువంటి నాయకత్వం పైన నాకు చాలా గర్వంగా ఉంది. వారు ధైర్యం, జ్ఞానం, బలాన్ని చూపించి ఇప్పుడే ఆగిపోవాల్సినటువంటి సమయాన్ని కూడా గ్రహించారు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క సమయాన్ని, అంటే సరైనటువంటి నిర్ణయం సరైన సమయంలో తీసుకోగలిగారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతుంటే ఇంకా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. లక్షలాది మంది నిర్దోషుల ప్రాణాలు పోయేవి. మీ ధైర్యవంతమైనటువంటి చర్యల ద్వారా మీ వారసత్వం మరింత గొప్పగా మారింది, మీ లగసి గొప్పగా మారింది అంటూ ఆయన ప్రశంసలు గుర్తించారు. అమెరికా ఈ చారిత్రాత్మకమైనటువంటి వీరోచితమైనటువంటి నిర్ణయానికి మద్దతు ఇచ్చినందుకు నాకు గర్వంగా ఉంది. మరోపక్క ముందుగా చర్చించినప్పటికీ కూడా ఇరు దేశాలతో, ఈ గొప్ప దేశాలతో వాణిజ్యాన్ని గణనీయంగా పెంచబోతున్నాను. అదనంగా ఈ యొక్క 1000 సంవత్సరాల తర్వాత అయినా సరే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కనిపెట్టేందుకు నేను మీ ఇద్దరితో కలిసి పనిచేస్తాను. భారత్ పాకిస్తాన్ నాయకత్వాన్ని దేవుడు ఆశీర్వదించాలి, అద్భుతమైనటువంటి పని చేశారు అంటూ ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. మరి 1000 సంవత్సరాల తర్వాత అయినా మరి ఆయన ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం కనిపెడతారు అన్నది ఇప్పుడు కొంచెం, అంటే ట్వీట్ చేసిన తర్వాత అందరూ కూడా ట్వీట్ కి అందరూ రిప్లై కామెంట్స్ అనేకమైనటువంటి కామెంట్స్ పెడుతున్నారు.